అంగన్వాడీ సమస్యలన్నీ ప్రజాప్రతినిధులందరికీ, ప్రతిపక్ష పార్టీల వారందరికీ చేరే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. మరి ప్రభుత్వం డిఏ ప్రకటించడంపై ఉద్యోగుల్లో సంతోషం అయితే వ్యక్తమవుతుంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇక్కడ చంద్రబాబుతో ఉద్యోగ సంఘ నేతలు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. మరి టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏ ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఇక్కడ ఉద్యోగులకు దీపావళి కానుక, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, ఒక డిఏ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. నవంబర్ 1న ఉద్యోగుల ఖాతాలో డిఏ అయితే 160 కోట్లు అయితే జమ అవుతుంది. ఇక ఈ విధంగా నవంబర్లో 1 డిఏ సీఎం చంద్రబాబు ప్రకటన. పీఆర్సీకి సమయం కావాలి, ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చలంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. మరి కేవలం ఉద్యోగులే ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారా, ప్రజలకు సేవలు అందిస్తున్నారా? మరి అంగన్వాడీ టీచర్లు కూడా, ఆయాలు కూడా ఉద్యోగులే కదా. వారు కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, స్లమ్ ఏరియాస్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చిన్నారులకు ప్రీ స్కూల్, న్యూట్రిషన్, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందిస్తూ దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడికి గురి చేయడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘాలు, అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. మరి ఇక్కడ ఉద్యోగులకి ప్రతి 6 నెలలకోసారి, సరే 6 నెలలకోసారి పెంచకుండా కానీ ఎప్పుడో ఒకసారి అయితే డిఏలు అయితే పెంచుతున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి కాకుండా సరే 7-8 ఏళ్లకైనా ఒకసారి పీఆర్సీ ఇస్తున్నారు. మధ్యలో ఎవ్రీ ఇయర్ వారికి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ ఇంక్రిమెంట్ పేరుతో జీతం కూడా పెరుగుతుంది. ఒక్కొక్కరికి 1000 నుంచి 5000 వరకు కూడా జీతం పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ విధంగా ఉద్యోగులకు క్రమక్రమంగా ఇయర్ బై ఇయర్ జీతాలు పెరుగుకుంటూ వస్తాయి, డిఏలు పెరుగుతాయి, తర్వాత పీఆర్సీలు వస్తాయి. ఈ విధంగా వారికి జీతాలు పెరుగుతూ ఉంటాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మాత్రం ఇచ్చే 11,500 అతి తక్కువ జీతం, ఆ జీతం కూడా టైంకు రాకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. తమ జీవితాలు, కుటుంబాలు గడపలేక అన్యాయంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా మరి గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చినట్లు 26,000 వేతనం ఇవ్వాలి. వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఎందుకంటే వారు కూడా 9 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇక ప్రీ స్కూల్ అందిస్తున్నారు, న్యూట్రిషన్ అందిస్తున్నారు, ప్రభుత్వం అమలు చేసే ఇతర పథకాలను కూడా వారు అమలు చేస్తున్నారు, సర్వేల్లో పాల్గొంటున్నారు, బిఎల్ఓ డ్యూటీలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం పోలియో చుక్కలు, ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా ఆ పథకంలో ముందుంటున్నారు. కరోనా టైంలో కూడా వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు తమ యొక్క విధులను అయితే నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ దీపావళి పండుగకు ఉద్యోగులను ఫుల్ హ్యాపీ చేసిన చంద్రబాబు నాయుడు, మరి దీపావళి పండుగకి ఉద్యోగులకు దీపావళి కానుకిచ్చిన సీఎం గారు, మరి నవంబర్ 1 నుంచి డిఏ పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం గారు, మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి అసలు దసరా పండుగకి కానుక ఇస్తారనుకున్నాం, కానీ ఇవ్వలేదు. కనీసం దీపావళి పండుగకైనా దీపావళి కానుక ఇస్తారనుకున్నారు, కానీ మరి అసలు అంగన్వాడీ టీచర్లను పట్టించుకోలేదు. ఉమ్మడి మేనిఫెస్టో 2024లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు అండగా ఉంటాం, అంగన్వాడీలను ఆదుకుంటాం, వారికి కనీస వేతనం, గ్రాట్యుటీ అన్నీ అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. మరి ప్రస్తుతం అయితే పోయిన నెలలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్లు అయితే భారీ ఎత్తున పెంచుతూ ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారేమన్నా పేదవారా? వారు ఒక్కొక్కరికి 1000 కోట్ల ఆస్తులు, లక్షలకు ఆదాయం ఉంటుంది. మరి వారికి జీతాలు పెంచాల్సిన అవసరం ఏంది? వారు ధర్నాలు చేయలేదు, సమ్మెలు చేయలేదు, వినతి పత్రాలు ఇవ్వలేదు. అయినా కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛన్ అయితే భారీ ఎత్తున పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మరి ఉద్యోగులకు కూడా జీతాలు పెంచారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏం పాపం చేశారో ఏమో అని చెప్పేసి వారైతే తలలు బాదుకుంటున్నారు. మరి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంకా అంగన్వాడీలకైతే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 2022కు సంబంధించి 164 పోస్టులు ఏపీ హైకోర్టులో కేసు అయితే నలుగుతోంది. ఆ కేసుని వెంటనే క్లియర్ చేసి 164 మందికి పోస్టింగ్లు ఇవ్వాలి. 2013 వారికి కూడా ఏదైనా ప్రభుత్వం న్యాయం చేసే విధంగా మరి ఐసీడీఎస్ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐసీడీఎస్ అధికారులు ఖచ్చితంగా ఆ 164 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కీలక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలి. ఈ 124 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి, టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్గా మార్చడానికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు భర్తీ చేయాలి, టీచర్ పోస్టు భర్తీ చేయాలి. ఇక ఖాళీ పోస్టులు ఉండడం వల్ల అంగన్వాడీ టీచర్ల మీద, ఆయాల మీద పని ఒత్తిడి అయితే పెరుగుతుంది. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి. 5 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపేలా చట్టం చేయాలి. మరి ఈ విధంగా అంగన్వాడీల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు చేయాలి. యాప్లు తొలగించి పనిభారం తగ్గించాలి. ఇక రాష్ట్రంలో మిగిలిన 1810 మినీ అంగన్వాడీలు కూడా మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. తర్వాత ఈ విధంగా
ఇటీవల జరిగిన అంగన్వాడీల 11వ రాష్ట్ర మహాసభలో అయితే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా తీర్మానం చేశారు. దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని కూడా డిమాండ్ ఉంది. తర్వాత 42 రోజుల సమ్మెకాలానికి కూడా వేతనం సంబంధించి సాధించుకున్న ఘనత అంగన్వాడీ సంఘానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు ఏమైతే ఉంది, మరి అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయి వేతనాలు నినాదంతో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే వారికి న్యాయం చేయాలి. దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో యువత ముందుకు రావాలని ఇక్కడ అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. తర్వాత ఇంకా చూస్తే మరి ఐక్య ఉద్యమాలు చేస్తేనే జీతాలు పెంచుతారా, మరి ధర్నాలు చేస్తేనేమో అరెస్టులు చేస్తారు, సమ్మెలు చేస్తేనేమో మెమోలు ఇస్తారు. మరి ఈ విధంగా మరి ఏం చేయాలి? అడగకున్నా మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాలు పెంచుతున్న ప్రభుత్వం మరి అంగన్వాడీ టీచర్ల ధర్నాలు చేసినా సమ్మెలు చేసినా జీతాలు పెంచడం లేదు. ఇక పైగా అరెస్టులు, మెమోలు ఇవ్వడం, బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడడం అయితే జరుగుతుంది. మరి ఎలా వారి యొక్క న్యాయమైన కోరికలు, వారి కనీస వేతనం ఎలా అమలు కావాలి? కాబట్టి మరి ఈరోజు ఉద్యోగులకు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారో, మరి అదే తరహాలో అంగన్వాడీ యూనియన్లను కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చలకు పిలవాలి. అంగన్వాడీ యూనియన్లతో పలు దఫాలుగా చర్చలు జరపాలి. అసలు అంగన్వాడీల టీచర్ల ఆయాల సమస్యలు ఏమిటి, అందులో ఆర్థికపరమైనవి ఎన్నున్నాయి, ఆర్థికేతర సమస్యలు ఎన్నున్నాయి, మరి ఆర్థికపరమైన అంశాలను మరి ఎన్ని రోజుల లోపల పరిష్కారం చేయగలుగుతాము, ఆర్థికేతర సమస్యలు ఎన్ని రోజుల లోపల పరిష్కారం చేయగలుగుతాము, మరి అంగన్వాడీ వ్యవస్థకు ఎన్ని నిధులు అవసరమవుతాయి, ప్రస్తుతం ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం, వచ్చే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలనే అంశం మీద మరి అంగన్వాడీ టీచర్లకు ఇప్పుడు ఎంత జీతం వస్తుంది, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చే జీతంతో వారి యొక్క జీవితం గడుస్తుందా గడవట్లేదా అనేటువంటి అంశాల మీద మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీలను ఆదుకుంటాం, అంగన్వాడీలకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. మరి ఈ మేరకు వెంటనే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను దీపావళి పండుగకి ఎలా ఫుల్ హ్యాపీ చేశారో అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చలు పిలవాలి. అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి కనీస వేతనం 26,000, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్గా మార్చడం, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేసే విధంగా వారికి గుడ్ న్యూస్ చెప్పాలి. తర్వాత ఏపీలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022 సంబంధించి 124 పోస్టులు కూడా వెంటనే భర్తీ చేసే విధంగా మరి హైకోర్టు నుంచి తీర్పు తెప్పించి ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే 104 మందికి పోస్టింగ్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది, అనారోగ్యాల బారిన పడుతున్నారు, ఏజ్ బార్ అవుతుంది. కాబట్టి వారికి 124 మందికి వెంటనే పోస్టింగులు దక్కేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ గారు, ఐసీడీఎస్ అధికారులు కృషి చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగులకి దీపావళి కానుక ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చలు పిలవాలి, వారి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. ఇంకా అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రజాప్రతినిధులను కలుస్తారా, ఎమ్మెల్యేలను కలుస్తారా, తర్వాత సీఎంను కలుస్తారా, ఏ విధంగా కలవాలి, ఎలా కలవాలి అనే అంశం మీద ఇతర కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకుని ఐక్యంగా పోరాటాలు చేసి మరి ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతో ఒత్తిడి తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక వచ్చే కేబినెట్ మీటింగ్లో అక్టోబర్ చివరి వారంలో మళ్ళీ ఏపీ కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ కేబినెట్ మీటింగ్లోనైనా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఉద్యోగులకు ఏ విధంగా గుడ్ న్యూస్ చెప్పారో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా గుడ్ న్యూస్ చెప్తారని చెప్పి సీఎం గారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్, మీకు గుడ్ న్యూస్ రావాలని చెప్పి కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.